హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము బైపీసీ వైపుకి మరలుతూ ఉన్నామండి. ఎంపీసీ వీడియోస్ ఇప్పటివరకు చేశాము. సో, బీఎస్సీ అగ్రికల్చర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు? ఎలా చేయాలి? మార్కెట్ ఏంటి? అనేది ఒకసారి మనం చూసుకున్నప్పుడు, ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఎప్పుడు వివాదాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అనమాట ఇది. సో, ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ చదివితే మనకి ఎన్ని సంవత్సరాల కోర్స్ ఇదనంటే మొత్తం 4 ఏళ్ల కోర్స్ అండి. ఇంటర్మీడియేట్ బైపీసీ చదివినటువంటి విద్యార్థులు దీనికి అర్హత కలిగి ఉంటారు. ఒక 10 ఇయర్స్ బ్యాకు మనకి తెలంగాణలో ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఐకార్ గుర్తింపు లేదు. మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకి మన చైతన్య యూనివర్సిటీ వీళ్ళందరూ ఏదైతే కోర్సులు రన్ చేస్తున్నారో వీటి ఏటికి కూడా ఐకార్ గుర్తింపు లేదు. కాబట్టి ఈ కాలేజీల్లో ఎవరు చేరవద్దు. మహారాష్ట్రలో దగ్గర దగ్గర మనకి 60-70 కాలేజీలు దాకా ఉన్నాయండి. వీటన్నిటికి కూడా ఐకార్ గుర్తింపు ఉంది. మీరు స్టార్టింగ్ ప్రైస్ ఎంత తక్కువ అనుకుంటున్నారు? ఐకార్ గుర్తింపు లేనటువంటి మల్లారెడ్డిలో సంవత్సరానికి 1,60,000. ఈ మధ్య ఎంత వివాదం అయిందో మీరు చూసారు కదా! టీవీలో అంతా వస్తూ ఉంది. ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫెయిల్ చేస్తున్నారని రకరకాల గొడవలు జరిగినాయి. మహారాష్ట్రలో అయితే మీకు సంవత్సరానికి ₹1,00,000 అండి. 4 సంవత్సరాలకి 4,00,000 అయిపోతుంది. ఒక 40,000 హాస్టల్ ఫీజు ఉంటది. 4 4 16 అంటే 5,60,000లో హాస్టల్‌తో కలిపి మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోతుంది. బట్ దట్ ఈస్ బ్రాండెడ్. బ్రాండెడ్ అంటే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలో 5,60,000 ఫీజులో మీకు మొత్తం బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోతుంది. కంఫర్టబుల్‌గా మీకు అడ్మిషన్ చేసి పెట్టేస్తాం. లేదండి నాకు పెద్ద కాలేజ్ కావాలి, మంచి ఎలివేషన్ కావాలి, లగ్జరీ కావాలి. మా పేరెంట్స్ బైపీసీ అప్పుడే ఇంటర్మీడియేట్ అప్పుడే 2,00,000 పెట్టి నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రిలో చదివిచ్చారు. నేను అట్లాంటి వాతావరణంలో ఉండలేను. తమ్ముడు మీరు రేపు పొద్దున వచ్చి వ్యవసాయ భూమిలో పనిచేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వ్యవసాయ భూములు అన్న చోట మీరు వెళ్ళి అక్కడ 100 ఎకరాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట చదువుకుంటే బావుంటుంది. లేదు మీకు మంచి ఎలివేషన్ కావాలంటే ఒక ఆప్షన్ అయితే నేను చెప్తాను నేను. ఇప్పుడు జీడీ గోయంకా యూనివర్సిటీ ఆల్రెడీ మేము బీటెక్‌లో కూడా చేస్తున్నాం. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది. ఢిల్లీ నడిబొడ్డున గురుగ్రామ్‌లో ఉందిది. ₹1,60,000 ఫీజు. ఒక ₹1,00,000 డొనేషను. హాస్టల్ ఫీజు. అంతా కలుపుకుంటే మీకు 16, 17 లక్షల రూపాయల్లో 1,60,000 అంటే దగ్గర దగ్గర మీకు 560 ప్లస్ 560 అంటే ఒక 12, 13 లక్షల రూపాయల్లో మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోతుంది. సిటీ కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఏసీ హాస్టల్స్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు, నా తోటి బీటెక్ ఫ్రెండ్స్ అందరూ కూడా 50 ఎకరాలు, 100 ఎకరాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం బైపీసీ చదివినందుకు నా కర్మగాలి నేను పోయి ఎక్కడో అడవుల్లో బతకాల్సి వస్తుందని అనుకునేటువంటి వాళ్ళు, డబ్బులుండి ఇబ్బంది లేనటువంటి వాళ్ళు, బైపీసీ స్టూడెంట్స్‌కి ఎవరికీ డబ్బులు ఇబ్బంది ఉండవు. కానీ మీరు సిటీ కల్చర్ తెలుసుకొని కొంచెం అబ్రాడ్ టచ్ ఉన్నటువంటి ఏరియాలో చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో జీడీ గోయంకా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీ అని, లేకపోతే ఐటీఎం యూనివర్సిటీ అని డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా. కానీ ఇవన్నీ కూడా సిటీకి దూరంలో ఉన్నాయి. మనకి ఫ్లైట్ ఎక్కితే ₹4,500 ఇస్తే మనం ఢిల్లీలో దిగొచ్చు. కంఫర్టబుల్‌గా అటు ఆంధ్ర విజయవాడ నుంచి గానీ, కర్నూలు నుంచి గానీ, తిరుపతి నుంచి గానీ, హైదరాబాద్ నుంచి గానీ మనకు ఫ్లైట్ అవైలబిలిటీ ఉంది. అట్లా పోయి ఇట్లా వచ్చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక 6 కాలేజీలకు ఐకార్ గుర్తింపు ఉంది. కానీ వీడిక్కడ 6,00,000 నుంచి ₹10,00,000 డొనేషన్ చెప్తున్నారు. సో, ఈడ ఇప్పుడు మనకి చాలా కాలేజీలు ఇప్పుడు ఆంధ్ర కాలేజీల పరిస్థితి ఏందంటే కేవలం ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉండి ఒక 100 ఎకరాలు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు తెలుగుదేశం టైంలో. ఇంత చిన్న కాలేజీలో చదివే స్తోమత లేకపోయినా ఇ ఇ ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు జీడీ గోయంకా అంటే పెద్ద ఎలివేటెడ్ యూనివర్సిటీ, మంచి సెంట్రల్ ఏసీ, లగ్జూరియస్ సిటీ లైఫ్ స్టైల్‌లో ఎళ్లి మీరు అదే అమౌంట్‌కి 12, 13 లక్షల్లో మీరు బీటెక్ అదే మన బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. లేదండి మేము అంత డబ్బులు పెట్టుకోలేము. మాకు 5, 6 లక్షల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోవాలా. ఇట్లా చెప్పాను కదా! మహారాష్ట్రలో కూడా మీకు ₹6,00,000 హాస్టల్‌తో కలిపి అయిపోయే కాలేజీలు చాలా కాలేజీలున్నాయి. మనలో ఏందంటే సడెన్‌గా ట్విస్ట్ ఇస్తారు మన తెలుగోళ్ళు ఎప్పుడు గూడా. ఒక 7, 8 ఏళ్ల క్రితం మేము ఇదేది మహారాష్ట్రకి బస్సులు పెట్టి తోలేవాళ్ళం జనాల్ని. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, తెనాలి, తర్వాత కాకినాడ ఇక్కడెక్కడి నుంచి వైజాగ్ నుంచి కూడా బస్సులు పెట్టి అందరూ ఆంధ్ర వాళ్ళని తోలి అక్కడ మహారాష్ట్రలో అడ్మిషన్స్ అయ్యాయి. సడెన్‌గా మానేసిండ్రు. ఏమైందో తెలీదు.
ఇప్పుడంతా యూనివర్సిటీస్ ట్రెండ్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఉరకాసి యూనివర్సిటీ, ఐటీఎం యూనివర్సిటీ అవి కొంత నడిచినాయి. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జీడీ గోయంకా ఇది సెంట్రల్‌లో ఉంది కాబట్టి, ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఐకార్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడంతా కూడా జీడీ గోయంకా ట్రెండ్ నడుస్తూ ఉంది. ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీలో మీరు చదవద్దు. మళ్ళొక్కసారి చెప్తున్నా. బీఎస్సీ అగ్రికల్చర్ అటువంటి కాలేజీలో మీరు చదవకూడదు. కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ కావాలనుకున్నటువంటి వాళ్ళు 9133311450 నెంబర్‌కి గాని సంప్రదించినట్లయితే మీకు ఈ యొక్క ఫీజుల వివరాలన్నీ కూడా తెలియజేసి మీ అడ్మిషన్‌ని కంఫర్టబుల్‌గా మేము చేసి పెట్టగలం. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్‌ల రూపంలో షేర్ చేయండి. థాంక్ యూ.